హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో నేను రెగ్యులర్గా వేసే పీనట్ బటర్ దోశ ఏ విధంగా వేస్తానో మీకు చూపెట్టబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వెంటనే చూసేయండి. నేనైతే పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి ఇస్తానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎంతమంది ఇలా చేస్తుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఈ దోశ ట్రై చేసినప్పుడు ఆయిల్కు బదులు గీ యూజ్ చేయండి. గీ యూజ్ చేస్తే పిల్లలకు హెల్త్కి కూడా చాలా మంచిది. నేను యూజ్ చేసే పీనట్ బటర్ వచ్చేసి అమూల్ కంపెనీ వాళ్ళదండి. ఇది డిమార్ట్లో తీసుకున్నా నేను. ఇందులో వచ్చేసి ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందండి అండ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువ, అందుకే ఎక్కువ యూజ్ చేస్తుంటాను నేను. ఈ పీనట్ బటర్ని చాలామంది బ్రెడ్ మీద పెట్టుకొని తింటుంటారు, మేము కూడా అలానే తింటాం. ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ లేనప్పుడు ఈ విధంగా దోశ వేసిస్తాను. ఈ దోశ వేస్తే చట్నీ కూడా అవసరం లేదండి, ఎంచక్కా ఇలానే తినేయచ్చు. క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ యూజ్ చేశాను. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ఈ దోశను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. For watching, please like and share and subscribe our channel. మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంతకు ఈ దోశ గురించి చెప్పలేదు కదా, దోశ మాత్రం సూపర్ అండి. థ్యాంక్ యూ.